గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మకర రాశి వారికి ఏప్రిల్ నెల ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. మకర రాశికి ఈ నెల అద్భుత మహారాజయోగంగా చెప్పవచ్చు. వాళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా గెలుపు మీ ముందు ఉంటుంది. ప్రతి రంగంలో ముందడుగు వేస్తారు. గతంలో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. రుణ బాధల నుంచి విముక్తి చెందుతారు.
వ్యాపార అభివృద్ధి ఉంటుంది. దినదిన ప్రవర్తమానంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. మంచి సంబంధాలు రావటము, తద్వారా అనుకూలమైన సంబంధాలు వచ్చి వివాహం జరగడం జరుగుతుంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఆరోగ్య విషయంలో గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో. వ్యవసాయం 2 పంటలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్య అభ్యసిస్తారు. విద్యారంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ అనుకూలతలు ఉన్నాయి. స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ సినిమాలో హిట్ అవ్వటము, బ్లాక్ బస్టర్ మూవీస్గా ముందుకు రావటం జరుగుతుంది. గతంలో రావాల్సిన ఇబ్బందులన్నీ కూడా బయటపడతారు సినీ పరిశ్రమ వారు కూడా. మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర దీపారాధన చేయటము, అలాగే శివాభిషేకం చేసుకోవటము ప్రతి సోమవారము ఇట్లా చేసుకున్నట్లయితే శివానుగ్రహం మీకు కలిగి రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన విషయాన్ని గ్రహించి చెప్పిన రెమెడీ పాటించి మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.